నాగర్ కర్నూలు జిల్లా చారగుండ మండల పరిధి ఎర్రవెల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలు బహిష్కరణలో భాగంగా చేపట్టిన నిరాహార దీక్ష 4వ రోజు కొనసాగుతోంది. స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల 3వ దశ నామినేషన్ చివరి రోజు కూడా అధికారుల నుండి ప్రజా ప్రతినిధుల నుండి ఎలాంటి హామీ రాకపోవడంతో ఎర్రవెల్లి గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్ మరియు వార్డులకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఎర్రవెల్లి తన గ్రామ పంచాయతీలో ఎస్టీ రిజర్వ్డ్ అయింది. ఈ ఎలక్షన్లో భాగంగా ఎర్రవెల్లి తన ముగ్గురు ప్రాంతాలకు ఎర్రవెల్లి తన గ్రామస్తులం అంతా ఎలక్షన్లు వద్దు ఊరు ముద్దు అనే నిదానంతో బయటికి వచ్చినాం. టైం 5:30 అయింది. ఎన్నికల 6వ ఎలక్షన్ అధికారి ఎర్రవెల్లి తన నుంచి కానీ ఒక నామినేషన్ రాలేదు. మాకు ఆఫీసులో చెప్పింది. రిటర్న్లో రాసిస్తారని కూడా మెన్షన్ చేయండి. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి నియోజకవర్గం చారగొండ మండలం ఎర్రవెల్లి గ్రామ పంచాయతీ. ఇది మాది ఎర్రవెల్లి గ్రామ పంచాయతీ క్లస్టర్ గోకారం గ్రామ పంచాయతీలో నామినేషన్ వేయడం జరుగుతుంది. గత నెల 28 తారీఖు ఢిల్లీ లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా ఎర్రవెల్లి గోకారం రిజర్వాయర్ను ఎర్రవెల్లి తండాలు ముప్పు గురవుతున్నందుకు దీనికి నిరసనగా ప్రత్యేకమైన జీవో వస్తేనే మేము ప్రత్యేకమైన జీవో రానందుకు ముప్పు గురికాకుండా జీవో రానందుకు మేము ఎలక్షన్ బహిష్కరిస్తున్నామని గత నెల 28వ తారీఖు మేము గ్రామస్తులు అందరూ బహిష్కరించినాము. దీంట్లో భాగంగా సేవ్ ఎర్రవెల్లి పేరిట ఢిల్లీ నిరాహార దీక్షలకు 2 తారీఖు నుంచి 17 తారీఖు ఎంచుకున్నాము. ఈ రోజు 4వ రోజుకు విజయవంతంగా ముగించడం జరిగింది. అయితే 3వ దశ తెలంగాణ స్థానిక సర్పంచ్ ఎన్నికల 3వ దశ లాస్ట్ రోజు నామినేషన్ రోజు కాబట్టి మా ఊరు నుంచి ఒక్కరం కూడా ఎవరు ఎస్టీ రిజర్వ్డ్ అయినా మా ఊరు నుంచి మా గ్రామ పంచాయతీ నుంచి ఎవరు కూడా నామినేషన్ వేయకూడదని మేము స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నాము. అందులో భాగంగానే ఒకరు కూడా నామినేషన్ వేయలేదు. ఈ విషయము ఈ గోకారం క్లస్టర్ ఎన్నికల అధికారి కూడా మేము అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆయన 5 గంటల వరకు ఒక్క నామినేషన్ కూడా ఈవెన్ సర్పంచ్ మరియు వార్డు మెంబర్కి ఎవరికి కూడా ఏ దానికి కూడా ఒక నామినేషన్ కూడా రాలేదు. ఇకపై వచ్చినా మేము తీసుకోమని ఆయన మాకు ఆఫీషియల్గా చెప్పిండు.